శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 55వ భాగం 2/11/20. గతంలోకి అనేటువంటి పుస్తకంలో భాగం 28వ వ్యాసం వ్యాస పరంపర. విజయవాడలో ఆంధ్రజ్యోతి స్థాపించిన తర్వాత సంపాదకులు దాని ఆదివారం అనుబంధంలో ప్రతి వారం విశ్వవిఖ్యాతులైన కొందరు చిత్రకారుల గురించి వ్రాయమని కోరారు. కొన్నాళ్ళు మౌనం వహించాం. మిగతా వాళ్ళ గురించి వ్రాయడం కంటే చిత్రకారుల గురించి వ్రాయటంలో ఒక ఇబ్బంది ఉంది. చిత్రకళను గురించి కానీ చిత్రకారుల గురించి కానీ రచనలు చేస్తే ఆ సంబంధమైన చిత్రాలను ఆ రచనలో ప్రకటించడం అవసరం. వాటన్నిటినీ సేకరించడం అంత తేలికేం కాదు. అందుకే ఆ వ్యాసాలు రాయటానికి సంకోచిస్తూ వచ్చా. చివరికి 1961 జూలై నుండి వ్యాసాలను ఆంధ్రజ్యోతిలో ఆదివారం అనుబంధాల్లో ప్రారంభించి 12 వ్యాసాలు 12 వారాలలో రాసి సాధ్యమైనంత వరకు వాటిని సచిత్ర రచనలుగానే చేశారు. వాటిలో కొందరు స్వదేశీ, కొందరు విదేశీ చిత్రకారులున్నారు. నికోలస్ రోరిక్, అసిత్ కుమార్ హాల్దార్, నందలాల్ బోస్, గగనేంద్రనాథ ఠాగూర్, బ్రూస్టర్ దంపతులు, పాన్ బర్నర్, ఎలిజబెత్ బెరన్నర్, అమృతా షేర్గిల్, రహమాన్ చుగ్తాయ్, పెబ్లో పికాసో, జార్జి కీట్, బీరేశ్వర సేన్, లామా గోవింద్. ఈ 12 మంది గురించి వ్యాసాలవి. నందలాల్ బోసుని గురించి ఇలా మొదలుపెట్టి సూక్ష్మంలో సౌందర్యం వ్యక్తమైనంత సులభంగా, స్థూలంలో వ్యక్తంగా, దుర్బల రూపంలో కనిపించినంత సులభంగా, బలిష్ట రూపంలో కనిపించే సౌందర్యం, సన్నని రేఖలో తాండవించే లావణ్యం, లావుపాటి రేఖలో తాండవించం. కానీ నందలాల్ బోస్ సౌందర్య సృష్టి సూక్ష్మంలో కాక స్థూలంలోనే ఎక్కువ ప్రత్యక్షం. ఆయన సృష్టించిన సుందర రూపాలు దుర్బల ఆకృతిని కాక బలిష్టమైన ఆకృతి కలిగి ఉంటాయి. ఆయన సన్నని రేఖల్లో కాక లావైన రేఖలోనే సృష్టిస్తాడు లావణ్యాన్ని. నందలాల్ కళా సృష్టి శక్తివంతమైంది, బలీయమైంది, పురుష సహజమై. హంగేరియన్ చిత్రకారుడు పాస్ బర్నర్, ఎలిజబెత్ బర్నర్ల గురించి నేను ఈ మధ్య వీళ్ళ గురించి రాశాను. ఏది వాస్తవం, ఏది కల్పన? ఎడారిలో మధ్యాహ్నపు చెండలో దూరాన నీళ్లు కనిపిస్తాయి. అది వాస్తవమా? మన కన్ను అది వాస్తవమే అని చెబుతాం. కానీ మనసుకు మాత్రం అది నీరు కాదని, కేవలం ఎండమావులు మాత్రమే అని తెలుసు. కన్ను బాహ్య స్వరూపాన్ని చూస్తే మనసు అంతఃసత్యాన్ని దర్శిస్తుంది. కవి కాని కవి, చిత్రకారుడు కంటికి కనిపించేదాన్ని మాత్రమే చిత్రిస్తే సత్యాన్ని కాక సత్య భావనను మాత్రమే చిత్రించడము. కన్ను చూసే దానికంటే మనసు చూసేది వాస్తవం. కవి కళా సృష్టిలో మాత్రం కన్ను చూచేదాన్ని చిత్రించడం వాస్తవవాదమని నిర్వచించబడుతూ ఉంటుంది. హంగేరియన్ చిత్రకారులైన పాస్ బర్నర్, ఆమె కుమార్తె ఎలిజబెత్ బర్నర్ వరుసగా పై 2 వాదాలకు చెందేవారు. జార్జి కీట్ చిత్రకారుని సాహిత్య ప్రతిభ, సాహిత్యానికి చిత్రకళా ప్రతిభ ఉంటే అటు సాహిత్యం ఇటు చిత్రకళ దెబ్బతింటాయా, లేక ఒకదానికొకటి తోడ్పడి ప్రకాశిస్తాయి, పరస్పర దోహదంతో ప్రకాశిస్తాయనే సాక్ష్యం కనిపిస్తుంది జార్జి కీట్ జీవితం. జార్జి కీట్ చిత్రకారుడు, సాహిత్య పరుడు. ప్రథమలో ఆయన జీవితంలో సాహిత్యమే మొదలు, తర్వాత చిత్రకళే ప్రధానమై. పికాసో గురి మానవుడి గ్రహణ శక్తి పరిమితి. పరిచిత వస్తువులను మాత్రమే గుర్తించి అర్థం చేసుకోగలరు. అపరిచిత వస్తువులను అయోమయంగా గోచరిస్తారు. అందులో కూడా పరిచిత వస్తువు పరిచిత రూపంలో, పరిచిత వర్ణంలో కనిపిస్తే మాత్రమే గ్రహింపగలడు.
పరిచితం కాని ఈ రూపంలో కనిపించే పరిచిత వస్తువును కూడా గుర్తించడం కష్టం. అదే మాదిరి అపరిచిత వస్తువులు కూడా పరిచిత రూపాల్లో కనిపిస్తుంటే గుర్తించడం తేలిక. ప్యాబ్లో పికాసో అపరిచిత వస్తువుల జోలికి పోడు, పరిచిత వస్తువులను మాత్రమే చిత్రిస్తారు. అయితే ఆ చిత్రించిన రూపాలలో పరిచిత వస్తువులు అపరిచితాలుగా మారిపోతాయి కనుక వాటిని గుర్తించి అర్థం చేసుకోవడం ఏమాత్రం సులభం కాదు. ఈ వ్యాసాలను చదివిన పాఠకుల నుంచి వారం వారం ఉత్తరాలు వచ్చాయి. కొందరు ప్రశంసిస్తూ మరికొందరు ప్రశ్నలతో రాసేవారు. నేను వాటికి రాసిన కొన్ని భావాల గురించి వారికి తట్టిన సలహాలు రాసి విశదీకరణ అడిగేవారు. వారందరి అభివృద్ధులకు ధన్యవాదాలు ఉచిత రీతితో జవాబులు ఇచ్చేవారు. రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో నా చిత్రాల ప్రదర్శనం ఏర్పాటు చేసి చిత్రాన్ని గురించి మాట్లాడాలని కోరారు. ఒప్పుకున్నా. నా చిత్రాలలో బయలుదేరి మధ్యలో తాడేపల్లి గూడెంలో దిగి అక్కడి నుంచి సిఎస్ఎన్ పట్నాయక్ గారిని చూడటానికి పెంటపాడు వెళ్ళి వచ్చే తేదీ తెలిసి ఉన్నందున నా రాకకై చూస్తున్నారు. వారి దంపతులు ఆగస్టు ఎండలో అక్కడక్కడ మబ్బులు పట్టి ఉన్న ఆకాశం కింద తాడేపల్లి గూడెం నుంచి పెంటపాడు వెళుతుంటే తగిలే వాతావరణం, కనిపించే ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. ఆ రోజంతా పట్నాయక్ గారి చిత్రాన్ని, శిల్పాన్ని చూస్తూ బేసిక్ ట్రైనింగ్ కాలేజీలో విశేషాన్ని చూస్తూ ఆనందంగా కాలం గడిపి పట్నాయక్ గారి ప్రతిభకు చాలా సంతోషించి ఆ రాత్రి చాలా పొద్దుపోయేదాకా శిల్పాన్ని గురించి, చిత్రాల గురించి, శిల్పుల గురించి, చిత్రకారుల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ చిత్రించాను. రెండవ రోజు బయలుదేరి పట్నాయక్ గారు నేను తాడేపల్లి గూడెం స్టేషన్కి వచ్చి నేను రాజమండ్రికి రైలు ఎక్కా. ఆయన తిరిగి వెళ్ళిపోయాను. రామారావు ఆర్ట్ గ్యాలరీలో నా చిత్ర ప్రదర్శనం ఏర్పాటైంది. ఒక 60 చిత్రాలను తగిలించారు. అన్నీ కూడా నీలిరంగు ప్రకృతి చిత్రాలే. ప్రతిభగల కళాకారుడు రామారావు ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రాజాజీ చాలా ఉత్సాహంగా నా చిత్ర ప్రదర్శనాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలకు తిరిగి వరదా వెంకటరత్నం గారు అక్కడ కలుసుకోవడం జరిగినందున ఆయన నేను సంతోషించుకున్నాను. వరదా వెంకటరత్నం గారు దామెర్ల రామారావుతో కలిసి పనిచేసిన నిపుణ చిత్రకారు. ఆయన ఈ చిత్రాలన్నింటినీ పరిశీలించి చాలా అభినందించారు. ప్రదర్శన ప్రారంభం నాటికి ఏలూరు నుంచి కనకరాము బ్రహ్మం గారు, బాలబంధు బివి నరసింహారావు గారు, సిఎస్ఎన్ పట్నాయక్ గారు మొదలైన మిత్రులంతా వచ్చారు. రాజమండ్రిలోనే ఉంటున్న ప్రతిభగల సాహితీ స్రష్ట రంధి సోమరాజు గారు ఉత్సాహ ఉల్లాసాలతో ప్రదర్శన ఏర్పాటు కృషి చేశారు. చిత్రకారుడి గురించి సభకు పరిచయం చేసే పని బివి నరసింహారావు గారు స్వీకరించి రసవంతంగా నిర్వహించి తర్వాత నా చిత్రకళ గురించి, ప్రకృతి చిత్రకళ గురించి నా ప్రసంగం మొదలైంది. రాజమండ్రిలోని చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. సభ జయప్రదంగా ముగిసింది. ప్రదర్శన 4 రోజుల పాటు తెరిచి ఉంచబడింది. ఆర్ట్ గ్యాలరీ వారి కోరికపై ఆర్ట్ గ్యాలరీకి 2-3 మినియేచర్ ప్రకృతి చిత్రాలు బహూకరించారు. వరదా గారిని, రాజాజీ గారిని వారికి ఇష్టమైన వాటిని ఎన్నుకొని తీసుకోమని. ఈ రాజాజీ గారే దామెర్ల రామారావు గారి జీవితం మీద మంచి పుస్తకం రాశారు. అది మనం లైవ్ చేశాం. వారు ఎన్నుకున్న చిత్రాలు నాకు నచ్చాయి. వారి ఎన్నిక మంచిదే అనిపించి వాటిని తిరిగి నూతనంగా మౌంట్ చేయించి గ్యాలరీలో తగిలించి అంతకుముందే ఆ గోడల మీద దామెర్ల రామారావు చిత్రించే కొన్ని మినియేచర్ ప్రకృతి దృశ్యాలు అవి కూడా కమనీయంగా ఉన్నాయి. 29 లలిత అకాడమీ. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ మైసూర్ మహారాజా ప్రారంభిస్తారు కనుక సభ్యులందరినీ రమ్మని నోటీసులు వచ్చాయి. సెప్టెంబర్లో వర్షాలు 2. అంతవరకు ఇప్పుడు హైదరాబాదుకు పగలు రైలు ప్రయాణం కొంచెం
తీసే ముందు చేయలేదు. తెలంగాణలోని ప్రదేశాలు స్టేషన్ల ప్రజలు చూస్తూ పోవాలని కుతూహలంతో విజయవాడకు వచ్చి ఉదయాన్నే బయలుదేరే రైలు ఎక్కా. మధ్య మధ్య వర్షం కురుస్తూనే నడుస్తూ రైలు కూర్చోవడానికి సుదృశ్యంగా ఉంది. రైలు వెంట కనువిందు చేసే తెలంగాణ అడవులు, కొండలు, గుట్టలు, వాగులు ఆ వర్షధారలు గుండా చూడటానికి చాలా మనోజ్ఞంగా కనిపించి భువనగిరిలోని ఏకశిల శైలం బ్రహ్మాండంగా ఉంది. పువ్వులు లేకుండా ఆకులున్న మోదుగు చెట్టు విరివిగా కనపడి, అదే వేసవి అయినట్లయితే ఆకులు లేని పువ్వులున్న మోదుగు చెట్లు గోచరించే. మోదుగు పువ్వులు మండుతున్న నిప్పురప్పలే రక్తవర్ణంతో వెలుగుతున్న పెద్ద పెద్ద పూలు. మోదుగు పూలు రసానందాన్ని, మోదుగు ఆకులు ఉపయోగాన్ని ఇస్తాయి. మోదుగు ఆకులలో ఎక్కువగా విస్తలు కొడతారు. అయితే మోదుగ పువ్వు ఏదో వైద్యానికి కూడా పనికొస్తుంది. ఆ అర్థంలో అయితే మోదుగు పువ్వు రసానందాన్ని, ఉపయోగాన్ని కూడా చేస్తుంది. మోదుగు పువ్వు అనేటువంటి నవల రాశాడు దాసరి రంగాచార్య. కాజీపేట స్టేషన్లో రైలు ఆగిన కొంతసేపటి కృష్ణాబాయి దంపతులు వారి స్నేహితులిద్దరూ కలిసి రైలు దగ్గరకు వచ్చారు. నా రాక గురించి వారికి ఇదివరకే తెలుసు. రైలు కదిలిన దాకా అందరం రైలులోనే కూర్చొని అవి ఇవి మాట్లాడుకున్నాం. వేణుబాబా కృష్ణ భర్త వేణుగోపాలరావు అమెరికా పోయే ప్రయత్నంలో ఉన్నాడు. వారు దిగారు. రైలు కదిలింది. సాయంత్రానికి హైదరాబాద్ చేరారు. రెండవ రోజు సాయంత్రం లలిత కళా అకాడమీ ప్రారంభోత్సవం. మైసూర్ మహారాజుకు ఏదో అస్వస్థత ఏర్పడి అందుకని గవర్నర్ భీమసేన్ సచార్ ప్రారంభోత్సవం చేస్తాడని తెలిసి కార్యక్రమం అంతా జూబ్లీ హాల్ సభాక్షత వహించారు. ముఖ్యమంత్రి సంజీవయ్య, విద్యాశాఖ మంత్రి పట్టాభిరామారావు స్వాగత ఉపన్యాసం చదివాడు. గవర్నర్ ప్రారంభించారు. సభా కార్యక్రమం అయిపోయాక సుప్రసిద్ధ నర్తకి కుమారి యామినీ కృష్ణమూర్తి భరతనాట్య ప్రదర్శన జరిగి ఆ విఖ్యాత నర్తకి నర్తన చూడటం అదే మొదలు. భావరాగ తాళయుతమైన ఆమె భరతనాట్యం కంటికి చెవికి వాటి ద్వారా మనసు ఎంతో రసానందాన్ని ప్రసాది. ఆమె నాట్య ప్రదర్శన చాలాసేపు జరిగి ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు నైపుణ్యంతో ప్రదర్శి. నిజంగా ఆమె నాట్య ప్రదర్శనం ఒక రసాత్మకమైన విందు. ఆ సమావేశంలో తెనాలి నుంచి సభ్యులుగా వచ్చిన కవి పండితుడు అయిన దర్శనాచార్య కొండూరు వీరరాఘవాచార్యులు గారితో ఉన్న పాత పరిచయం కొంత ఘనీభవి. ఆ సమావేశంలో అనేక కొత్త విషయాలు పరిచయాలై వారిలో బారిస్టర్ లింగం వీరభద్రయ్య చౌదరిగా ఆయన చాలా స్నేహపాత్రుడు. పాశ్చాత్య దుస్తులు ధరిస్తారు. తల మీద హ్యాట్తో సాహిత్యం మీద, చిత్రకళ మీద మక్కువ ఎక్కువ. రెండవ రోజు అకాడమీ సభ్యుల సమావేశం. లలిత అకాడమీ అధ్యక్షుడు నరోత్తమరెడ్డి, కార్యదర్శి ఎల్ఎన్ గుప్తా మొదలైన సభ్యులందరం కలిసి భావి కార్యక్రమాలు నిర్ణయించటంలో చర్చలు సాగి సకలను ప్రజాసామాన్యంలో వికసింప చెయ్యాలంటే ఏం చెయ్యాలి, చిత్రకారులకు ఏ విధంగా సహాయం చెయ్యాలి, చిత్రకళ, శిల్పకళ విషయాల మీద గ్రంథరచన, కళను గురించి ఒక పత్రిక నడపడం మొదలైన విషయాలు అమలు పరచాలని ఏకగ్రీవ తీర్మానాలు పాసు చేయడం సులభే, కార్యక్రమ ఆచరణ సులభం కాదు. సమావేశం తర్వాత అకాడమీ సభ్యులు పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. పూర్వ పరిచితుడు నిపుణ చిత్రకారుడు జీవి సుబ్బారావు తిరిగి అకాడమీలో కలుసుకున్నందుకు నేను ఆయన సంతోషించాం. తీరుగా కూర్చొని వెనకటి విషయాలెన్నో జ్ఞాపకం చేసుకొని ఆనందించాం. తాను సినిమాలో ఆర్ట్ డైరెక్టర్గా ఉంటున్న నూతన అనుభవాలను గురించి చాలా తమాషాలు విషయాలు చెప్పాడు.
ఢిల్లీలో ఉంటున్న ఆంధ్ర చిత్రకారుడు కుమారుల స్వామి, సిద్దిపేటలో జానపద శైలిలో చిత్రించే రాజయ్య, కళాకారుడు కళా విమర్శకుడు వేలూరి రాధాకృష్ణ, హైదరాబాదులో జగదీష్ మిత్తల్, కమలా మిత్తల్, కొండపల్లి శేషగిరిరావు, మధుసూదన్ రావు మొదలైన వాళ్ళందరూ కలిసి కొంచెం ఇష్టాగోష్ఠి జరిగారు. ఢిల్లీలో కుమారుల స్వామి భారతీయ విధానంలో ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరిస్తా రమ్యంగా, వి మధుసూదన్ రావు గారు సాంప్రదాయక విషయాన్ని ఆధునిక రీతిలో చిత్రిస్తారు. నారింజ రంగు శాలువా కప్పుకొని మొక్కపాటి కృష్ణమూర్తి అందరికంటే ఆకారంలో చిన్నగా ఉన్న అంత్యాల పైడిరాజు, అక్కడ ఉన్న చిత్రకారుల్లో పెద్దవారైన చామకూర సత్యనారాయణ గారు, పిటి రెడ్డి గారు, గుర్రం మల్లయ్య గారు మొదలైన వాళ్ళందరితో భవనం అంతా కళకళలాడుతూ, మహిళలు అందులో ఒక విధంగా తక్కువే. శ్రీమతి కరుణారావు గారు మరికొందరు యువతులు ఆ లోపాన్ని తీర్చారు. కరుణారావు గారి భర్త నరసింహారావు గారు నాకు ఇదివరకే పరిచయం, కానీ ఆమె మాత్రం అక్కడ మొదటిసారి. ఆమె శారీరకంగా మానసికంగా కూడా చాలా నిండయిన వ్యక్తి. చేతల్లో మాటల్లో నైపుణ్యం గల వనిత. 4 ఏళ్ల పాటు భర్తతో పాటు ఫ్రాన్స్లో చిత్ర రచన సాధనలో ఉన్న ఆమెలో సాంప్రదాయక జీవన విధానంలో మార్పు రాదు. ఇంతమంది మీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం మా అందరికీ కూడా ఎంతో ఆనందమే. ఆ కొంచెం సేపు పరస్పర ద్వేషాలు లేకుండా, హెచ్చుదగ్గు లేకుండా, కులతత్వాల దుర్గంధం లేకుండా చిత్రకారులంతా ఏక కుటుంబంగా ఒకరినొకరు మెచ్చుకుంటూ ఆనందంగా మెదిగా. సైంటిస్టుల్లో తక్కువ మంది కానీ కళా జగత్తుకు సంబంధించిన కవుల్లో, చిత్రకారుల్లో, గాయకుల్లో, శిల్పుల్లో, నటుల్లో పరస్పరం అంతగా సహృద్భావం ఉండదు. ఒకళ్ళ మీద మరొకరికి అసూయ, ద్వేషం ఎక్కువ. సైంటిస్టులు ఎక్కువగా వస్తువుగా ఆబ్జెక్టివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారిలో ఒకరిని గురించి మరొకరికి వ్యక్తిగతంగా అంతగా పట్టింపేమీ ఉండదు. ఇందుకు విరుద్ధంగా కళా జగత్తుకు చెందినవాడు ఎక్కువగా వ్యక్తిగత సబ్జెక్టివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారు. కనుక సైంటిస్టులు ఉండే విశాల దృష్టి వీళ్ళకు ఉండదు. ఏదైనా ఒక సూత్రం చెప్పినప్పుడు అది అందరికీ వర్తించదు, అందులో అపవాదాలుంటాయి. అంటే సైంటిస్టులంతా విశాల దృక్పథం కలవాళ్ళని కానీ కళాకారులంతా హ్రస్వ దృష్టి కలవాళ్ళని అర్థం కాదు. కళాకారుల్లో విశాల దృష్టి కలవారు లేకపోలేదు, సైంటిస్టులో హ్రస్వ దృష్టి కలవారు లేకపోలేదు. ఏదేమైనా హైదరాబాదులో లలిత కళా అకాడమీ సమావేశాలు కళాకారులంతా కలిసి మెలసి ఎంతో అన్యోన్యం సౌహార్దత సంతోషంతో మెలగడం ముదా. లలిత కళా అకాడమీలోని మా సభ్యుల్లో కొందరు చిత్రకారులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అకాడమీ అధ్యక్షుడు నరోత్తమరెడ్డి గారు, ఎంఎల్ గుప్తా కూడా చిత్రకారులు కాదు. అదేవిధంగా ఇంకొందరు చిత్రకారులు కాని వాళ్ళు సభ్యులు. నాలా వ్యక్తికి చిత్రకారులు మాత్రమే అవసరం, కానీ చిత్రకారులు కాని వాళ్ళు అవసరం లేదనడం హ్రస్వదృష్టి మాత్రం. చిత్రకారులు కాని కళా ప్రేమికుల వల్ల జరిగే ప్రచారం స్వయంగా చిత్రకారుల వల్ల జరగదు. కళా సమీక్షా జగత్తులో సమీక్షకులంతా చిత్రకారులు కాదు. ప్రపంచంలోని ప్రతి దేశంలో చిత్రకారులైన కళా సమీక్షకుల కంటే చిత్రకారులు కాని కళా సమీక్షకులే ఎక్కువ. హైదరాబాదులో నేను ఉన్ననాళ్ళు బ్యారిస్టర్ వీరభద్రయ్య చౌదరి గారితో కలిసి తిరగటం ఎక్కువ. నా పరిచితులను చూడటానికి నాతో కలిసి వచ్చేవాడు, వారి పరిచయం చూడటానికి నేను వెళ్ళేవాడు. ఈ విధంగా నా పరిచితుల వారికి కూడా పరిచితులై, వారి పరిచితులు కూడా నాకు పరిచితులు. ఆ పరిచితులు వారి పరిచితులు కూడా తమలో తాము పరిచితులయ్యారు. చౌదరి గారు ఇంకా కొద్ది రోజులు తాజ్మహల్ హోటల్లో గడిపి ఇంటికి తిరిగి వెళ్ళనున్నారు. నేను ఇంటికి తిరిగి వచ్చేసా. మిత్రుడు ఆరంచంట జానకిరామ్ గారు రవీంద్ర శతవార్షికోత్సవ స్పెషల్ ఆఫీసర్గా
సంచారంలో ఉన్నందున హైదరాబాదులో కనపడదు. తొమ్మపూడి తిరిగి వచ్చాక అకాడమీ సమావేశంలో పరిచయం అయిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. నూతన పరీక్షల నుంచి ఉత్తరాలు అందుకోవడంలో, తిరిగి వాళ్ళకి వ్రాయటంలో కొత్త ఆనందం. కొన్నాళ్ల పాటు అదొక ఉత్సాహం. హైదరాబాదులోని లలిత కళా అకాడమీలో పరిచయమైన మిత్రుడు నన్ను తమ తావుకు రమ్మని రాయడం, నేను వారిని వాళ్ళ ఊళ్ళకి రమ్మని రాయటం జరగసాయి. వారిలో పాలకొండ నుంచి నరసింహారావు, కరుణారావు మొదలైన వాడు ఒత్తిడి ఎక్కువ. తమ తోటికి వచ్చి కొన్నాళ్ళు గడిపి పొమ్మని అక్టోబర్లో వస్తానని వాళ్ళకి చెప్పారు. దసరా వెళ్ళాక 2వ రోజు ప్రయాణం నిర్ణయించి సోషలిస్టు పార్టీకి చెందిన యువకులు కొందరు కలిసి బెదవాడ నుంచి చేతన అనే మాసపత్రిక నడపాలని నిర్ణయించి దసరా రోజు సాయంత్రం ఆ పత్రిక ఆవిష్కరించమని ఆహ్వానించి చేతన రాజకీయ పత్రిక కాక సాంస్కృతిక పత్రిక నడపాలని నిర్ణయం. ఆ సాయంత్రం విజయవాడలో జరిగిన ఆవిష్కరణ సభలో చేతను ఆవిష్కరించి పత్రికల గురించి మాట్లాడారు. దినపత్రికలు వారపత్రికలు అందిస్తే వారపత్రికలు వార్తలు సాహిత్యం రెండూ అందిస్తాయి. ఇక మాసపత్రికలు కేవలం సాహిత్యాన్ని అందిస్తాయి. దినపత్రికలకున్న ప్రచారం వారపత్రికకి, వాటికున్న ప్రచారం మాసపత్రికలకి ఉండదు. అందుకే మాసపత్రికను నడపడం కష్టం. తెలుగు మాసపత్రికలో అక్షరాలు తప్ప బొమ్మలు, కథలు, కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు తప్ప ప్రయాణ గాథలు, సాహస కృత్యాలకు సంబంధించిన గాథలు ఉండవు. చేతన అటువంటి లోపాలు తీర్చగలదని ఆశిస్తా అని మొదలుగా గల విషయాలు నా ప్రసంగంలో చెప్పి 2వ రోజు ఉదయాన్నే బయల్లి రావు దంపతుల ఇంటికి పాలకొండ వెళ్ళాలని విజయవాడలోని సభ కాగానే తొందరగా నిద్రపోయి ఆ సాయంత్రం నుంచి వర్షం. 2వ రోజు ఉదయం మళ్ళీ వర్షం ఉంటుందేమో, పాలకొండ ప్రయాణం అక్కడ జరుగుతుందనుకోడు. ఎంత ఎండలోనూ చలికాలైనా ప్రయాణం చెయ్యొచ్చు కానీ వర్షంలో కష్టం. వర్షం పడుతూనే ఉంది. బూడిద రంగు మేఘాలు పుట్టుకువచ్చి అకస్మాత్తుగా ధారాపాతంగా కురిసి చల్లారుతోంది. 2వ రోజు ఉదయం వర్షం కానీ వర్షించే చిహ్నాలుగా లేకపోవటం చూసి సంతోషించా. విచారిస్తే పాలకొండ పోయే రైలు ఏమీ లేదని తెలిసి విజయవాడలో రైల్లో ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్నాళ్ళు ప్రయాణం చేసినా బాధమను. బస్సులో దూరపు దృశ్యాలు చూస్తూ పామర్రు వరకు పరిచిత ప్రదేశమే కానీ పామర్ నుంచి గుడివాడ వైపుకు, భీమవరం, పాలకొల్లు వైపుకు అపరిచిత ప్రదేశం. పరిచిత ప్రదేశంలో ప్రయాణం చేస్తుంటే విసుగు పుట్టుతుంది కానీ అపరిచిత ప్రదేశంలో ప్రయాణంతో విసుగు ఉండదు. అది వరలో పని ఉన్న గుళ్ళ పోతుంటే ఏదో ప్రత్యేకత, ఆనందం కూడా. పాలకొల్లు చేరుకునే వరకు 12. అద్దేపల్లి సత్యనారాయణ గారి బృహత్తర భవనంలో సత్యనారాయణ గారి కూతురు కరుణారావు, అల్లుడు నరసింహారావు నా రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వారి అమ్మాయి రజని వారితో హైదరాబాదులో చదువుతారు. ఆ దంపతులు ఫ్రాన్స్లో ఉంటున్న రజనిని లండన్లో చదివించి, విచిత్రం ఏమిటంటే సామాన్యంగా ప్రాథమిక విద్య స్వదేశంలో నేర్చుకొని ఉన్నత విద్య నిమిత్తం లండన్కి పోతారు. కానీ రజని అది తలకిందని. ఆమె ప్రాథమిక విద్య లండన్లో, ఆపై విద్య స్వదేశంలో. భోజనం తరువాత వారి చిత్రరచన స్టూడియోకి వెళ్ళి కూర్చొని ఆ దంపతులు రచించిన పాతవి కొత్తవి చిత్రాలు చూశారు. ఇటీవల చిత్రాలన్నీ వాళ్ళవి ఆధునిక రీతిలో నైరూప్య శైలిలో ఉన్నాయి. అన్నీ తైలవన్నారు. నరసింహారావు కేవలం నైరూప్య విధానంలోనే చిత్రిస్తారు. శ్రీమతి కరుణారావు మామూలు చిత్రాలను కూడా రచిస్తారు. రవీంద్ర కవితలను కొన్ని బొమ్మలు వేసింది కూడా. 4-5 రోజులు దాబు దంపతులు అతిథిగా పాలకొల్లులో రసమయ వాతావరణంలో గడిపి నిత్యం కళలను గురించి, సాహిత్యాన్ని గురించి, తాత్విక విషయాల గురించి మా ముగ్గురిలో ఏదో ఒక చర్చ సాగింది. తాము ఫ్రాన్స్ నివాసంలోని కొన్ని అనుభవాలు చెప్పేవారు. నా హిమాలయ నివాసం గురించి నేను చెప్పేవాడు.
ఇంటికి తిరిగి వచ్చే వరకు కొన్ని ఉత్తరాలు ఎదురు చూస్తాను. వాటిలో డేవిడ్ మెక్సన్ ఉత్తరం తాను హిమాలయాలకు ప్రయాణించి వచ్చిన ఉదంతం ఉంది. ఆయన శాంతినికేతన్లో విశ్వభారతీయ ఇంగ్లీష్ శాఖ నుంచి మానుకొని కలకత్తాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్య కంపారిటివ్ లిటరేచర్ శాఖలో ఉంటున్నాడు. తుని తన హిమాలయ ప్రాంతము పర్యటన గురించి ఇలా రాశారు. I had a most enjoyable trip to the Himalayas. On the way, I stopped at Faizabad to see an old colleague of Shantiniketan, and from there visited Ayodhya, where there is nothing very old. I went to Almora via Ranikhet, and from Almora visited Kaushani, 30 miles north, for a few days, waiting for some friends who never turned up. Almora district is pleasant but rather hot and dry, and too hazy for any views. But I met some very interesting people, including Lama Govinda, the German, the Tibetan scholar. Then I went to the Prabuddha Bharata education office at Mayavati, a long reception bus ride west from Almora. Mayavati was a beautiful city, high and isolated amidst 3 converted mountains, 3 miles from the nearest village. I stayed there a fortnight, reading Venet train and enjoying the splendid walks when the sun shines. The rains clear the sky of dust, so when the clouds blew away, we had a magnificent view of the snow range Nanda Devi summit 70 miles away. ఆల్మోరా హిమాలయ ప్రాంతంలో పొగమంచు లాంటి దాని మూలంగా దృశ్యాలు సరిగా కనపడలేదంటాడు. వేసవిలో హిమాలయాల్లో ఈ విధంగానే ఉంటుంది. అక్టోబర్ నవంబర్ కంటే శరత్కాలంలో హిమాలయాలు అత్యంత మనోహరంగా ఉంటాయి. పొగమంచు లాంటి అస్పష్టత ఉండదు. ఆకాశం వాతావరణం నిర్మలంగా స్ఫటికంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎంతెంత దూరపు దృశ్యాలు కూడా చాలా దగ్గరలో ఉన్నట్టు గోచరిస్తాయి. మిగతా హిమాలయ ప్రాంతాల కంటే ఆల్మోరా ప్రాంత హిమాలయాల్లో హిమాలయాలు వర్షపాతం తక్కువ ఉండటంతో వాతావరణం పొడిగా ఆరోగ్యదాయకంగా ఉంది. నవంబర్లో తెనాలిలోని ప్రసిద్ధ నేత్ర వైద్యుడు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు సర్వోదయ సాహిత్య సమావేశం అని ఒకటి ఏర్పడి అందులో నన్నేమైనా నా కవిత చదవని అడిగారు. సర్వోదయ ఉద్యమంలో నాకు ఆసక్తి లేకపోయినా అది సాహితీ సమావేశం కనుక పాల్గొంటానని చెప్పారు. ఆ సమావేశాలు ఉదయం సాయంత్రం కూడా. ఉదయం సమావేశానికి శివశంకర స్వామి అధ్యక్ష, కొందరు పెద్దల ప్రసంగాలు జరిగాయి. జీవితంలో సంస్కృతి అనే విషయం మీద నేను మాట్లాడు. నా ప్రసంగాన్ని కొంతవరకు సర్వోదయ ధర్మాలకు విరుద్ధంగానే నడిపాయి. బ్రతకడానికి మాత్రమే తింటే చాలదు, తినటానికి కూడా బ్రతకాలి. తినడం అనేది అంత ప్రాముఖ్యమైందేమీ కాదు. బ్రతకడానికి ఉన్నంత విలువ తినటానికి కూడా ఉంది. స్త్రీ పురుష లైంగిక సంబంధం సంతానోత్పత్తి నిమిత్తమే కాదు, ఉభయుల శారీరక మానసిక ఆనందం కూడా. అసలు అది ఉభయుల ఆనందం నిమిత్తమే ప్రధానం. దాని ఫలితం సంతానం కలక్కోవచ్చు, కలవచ్చు. ఈ విధమైన భావాలు వెలిపించా ఆ భావాలు అక్కడ ఆసీనులై సర్వోదయ నేతలకు నచ్చవని నాకు తెలుసు. అయినా నాకు నచ్చిన విధంగానే నేను మాట్లాడాను. ఆ సమయంలో కొందరు పెద్దలతో పరిచయమై కుమర సీతారామమూర్తి చౌదరి గారు, జాస్తి వెంకట నరసయ్య గారు, ప్రిన్సిపల్ వెంకట నృసింహ అప్పారావు గారు, ఇంకా ఇతరులు కొందరు. ఆ సాయంత్రం కవితా గోష్ఠి జరిగి తుమ్మలవారు అధ్యక్షత. కొందరు కవితా గానం చేశారు. మధురం జీవన రాగం అనే గేయాన్ని నేను రచించి తీసుకువెళ్ళా. నేను దాన్ని చదివా. దానిలో కొన్ని
రాగం రాగం జీవన రాగం. రాగం అంటే రంగు, రాగం అంటే నాదం, రాగం అంటే అనురాగం. పుట్టట ఒక మోదం, బతుకుట ఒక ఆమోదం, చచ్చుట ఒక ప్రమోదం. ఏదీ కాదు ఖేదం. మల్లె మొలగ తెలుపులో, మగువ సిగ్గు ఎరుపులో, కుష్టువాని కురుపులో, ముష్టివాని అరుపులో ప్రతిబింబించును, ప్రతిధ్వనించును జీవన. విజయవాడలో కొన్ని రోజుల నుంచి మంచి సర్కస్ ఆడుతూ ఉందని తెలిసి నాట్యం నుంచి సర్కస్ చూడటం అంటే ఎంతో సుందర బాల్యం నుంచి సుందరమైన బాలికలు వేసే సాహస చర్యలు చూస్తుంటే ఎంతో ఆనందం. వారితో కలిసి వారిలాగా చెయ్యాలని, వాళ్ళకంటే ఎక్కువగా చెయ్యాలి. మధ్యాహ్నానికి విజయవాడ వెళ్ళా. జానకీరామ్ గారితో ఆ సాయంత్రం వరకు సాహితీ సమాలోచన, కళా చర్చలు జరిగి సాయంత్రం మేము ముగ్గురం కలిసి సర్కస్కు వెళ్ళి ప్రియమైన వారితో కలిసి అటువంటి ప్రదర్శన చూడటంలో ప్రత్యేక ఆనందం. సర్కస్ ప్రారంభమైంది. సర్కస్సులోని ఆకర్షణ ఇద్దరి మీద ఆధారపడి మనుషులు, జంతువులు. మామూలుగా మనుషులు చెయ్యలేని పనులు సర్కస్సులోని మనుషులు చేస్తారు. మామూలు జంతువులు చేయలేని పనులని సర్కస్సులో జంతువులు చేస్తారు. మనుషులు కలిసి కొన్ని పనులు చేస్తే జంతువులు కలిసి కొన్ని పనులు చేస్తారు. ఈ జంతువులు మనిషి కలిసి కొన్ని పనులు, కొందరు కొన్ని సాహస చర్యలు చేస్తుంటే అంత ఎత్తు నుంచి జారిపడితే అనే తలంపు కలిగేవారు ఒళ్ళు జల్లుమంట. అంత అందమైన అమ్మాయి ఆ పులినోటి దగ్గర తల పెట్టిన ఆ పులి అమ్మాయి తలను పగల కొరికితే అదే ఆలోచన వచ్చే వరకు వెన్నులో వణుకు. వారి స్వభావం ఏ విధంగా ఉంటాయి, వారిలో వీరికి పరస్పర సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, వారిలో విద్యా గంధం ఉంటుందా అని ఈ విధమైన కుతూహలాలు ఆ సర్కస్ వాళ్ళ గురించి కలిగాయి. సర్కస్ మేనేజర్తో ఇంటర్వ్యూ చేసి ఆ విషయాలన్నీ గురించి తెలుసుకుంటే బాగుండు నడిపి ఆ విషయం జానకీరామితో అంటే నవ్వి ఊరుకున్న. నా సంకల్పం కార్యాచరణ దాల్చ సంకల్పంగానే ఉండిపోయింది. కొన్ని సంకల్పాలు అలాగే. 1961 సంవత్సరం రవీంద్ర శతవార్షికోత్సవం సంవత్సరం అయినందున తెనాలిలో విఎస్ఆర్ కాలేజీ వారు కార్యక్రమాలు ఏర్పాటు చేసి నా చిత్ర ప్రదర్శనాన్ని ఏర్పాటు చేసి ఒకనాటి సాయంత్రం నన్ను సువిఖ్యాత సాహితీ శిల్పి అమరేంద్రుడు ప్రసంగించమని ఆహ్వాని. అమరేంద్ర గారు కాలేజీలో బోధించే ఇంగ్లీషు సాహిత్యమైతే ఆయన ప్రతిభ ఎక్కువగా తెలుగు రచనలోనే అభివ్యక్తమై చిరివాడ. ఆయన చతుర్వేదుల ఇంటి పేరు ఏదో ఉంది, పూర్తి పేరు. భావయుక్తమైన మృదువైన తెలుగు వాడతారు రచనలో, ప్రసంగంలో కూడా. ఆయన ఆకృతి ప్రకృతి కూడా ఆ విధంగానే. ఆ సభలో ఒకరు ఇంగ్లీషులో మరొకరు తెలుగులో మాట్లాడటానికి నిర్ణయించి అమరేంద్ర ఇంగ్లీష్ లెక్చరర్ కనుక తెలుగులో మాట్లాడమని నేను ఇంగ్లీష్లో ప్రసంగించి రవీంద్రుని సృజనాత్మక ప్రతిభ గురించి, ఆయన జీవిత తత్వాన్ని గురించి, ఆయన గీతాంజలికి నోబెల్ బహుమతి లభించటాన్ని గురించి నేను అమరేంద్ర రవీంద్ర సాహిత్యాన్ని గురించి చక్కని సమీక్షణాత్మక ప్రసంగం చేసి అటువంటి లలితమైన ప్రసంగాలు చేయటానికి వేసే ప్రసంగాలు వినటానికి ఎక్కువ శ్రమ పడాలి. శ్రోతల్లో చాలామంది తమలో తాము మాట్లాడుకుంటూ తాము సభలో కూర్చున్నామనే విషయాన్ని, తమకెదురుగా వేదిక మీద మంచి భక్త ప్రసంగం చేస్తున్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రసంగం ఎలా ఉందని ఎవరైనా ప్రశ్నే అద్భుతంగా ఉందనో లేక అధ్వాన్నంగా ఉందనో చెప్తా. అలాగే విద్యా సంస్థల్లో ఏర్పాటైన ఇటువంటి కార్యక్రమం తర్వాత ఒక చిన్న శ్రమ అయినా కూడా సంతోషకరమైనగానే ఉంటుంది. వైవిధ్యం చూపితే కానీ రక్తి కట్టదు పుస్తకాలు. అందుకని కొండంత క్రమంగా రక్తినా కూడా ఆ శ్రమలోనే ఆనందం పొందడం. నేర్చుకోకపోతే చిక్కు ఆటోగ్రాఫ్ చేయడం విద్యార్థులు పడే బాధ అంతా ఇంత. ఇవాళ
చివరి 30 చిత్ర రచన ప్రారంభం. మన దేశంలో భార్యలు చనిపోతే భర్తలు మళ్ళీ పెళ్లి చేయడం జరుగుతున్న విధిగా భర్తలు చనిపోతే భార్యలు మళ్ళీ చేసుకోవడం జరగటం. కొద్దిగా జరిగే వితంతు వివాహాలు కూడా బాల వితంతువులకో లేక యవ్వన భర్తు వినియోగం పొందిన వాళ్ళలో కానీ జరగటం. పిల్లలు గల వితంతువులు అసలే చేసుకోవటం లేదు. మళ్ళీ పిల్లలు గల విధరులు మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకున్న మొగాడు చెప్పేస్తారు. మన పిల్లల యోగక్షేమాల చూసే నిమిత్తమే తాము రెండవ పెళ్లి చేసుకోవచ్చిందని. సవతి తల్లులు ఎక్కడో అరుదుగా తప్ప తమ సవతి పిల్లలను మంచి దృష్టిలో చూడరని సత్యం మళ్ళీ పెళ్లి చేసుకున్న పురుషులకు తెలియందేం కాదు. కొన్ని హిమాలయ ప్రాంతాల్లో ఆ పనిని వితంతువులు కూడా చేస్తూనే ఉంటారు. మొదటి భర్త చనిపోతే రెండవ వాడు పోతే ఆ విధంగా పిల్లలు గల వితంతువులు కూడా పెళ్లి చేసుకుంటూనే. విశాఖలో లీలామహల్ సినిమా హాలు యజమానురాలై సోదరి రజని భర్త చనిపోయి కొన్ని నెలలై ఆమె పిల్లలలో హాలు వ్యవహారాలు చూసుకుంటూ విశాఖలోని దిగులు మింగుతూ కాలం వెళ్ళబుస్తారు. భర్త వియోగానంతరం ఆమెను విశాఖం వెళ్ళి చూసి రావడం జరగదు. అందుకే విశాఖ వెళ్ళి అకస్మాత్తుగా ఒక మధ్యాహ్నం ముందు తెలియజేసి రాకపోవడం అక్కడి వాడు నా ఆకస్మిక రాకకు ఆశ్చర్యపోయి నన్ను చూసి సోదరి రజని కన్నీరు కార్చింది. కన్నీరు కూడా కొంచెం సేపటి వరకే, కానీ తర్వాత అవి ఇంకిపోతాయి. తర్వాత ఆ విషయాలు మాట్లాడు. ఆయన లేని లోపం స్పష్టంగా వ్యక్తుల్లో స్థలాల్లో కనిపి. రెండవ రోజు ఉదయం విశ్వవిద్యాలయానికి వెళ్ళి పిఠాపురం క్వార్టర్స్లో కృష్ణాబాయి ఇంటికి వెళ్ళి ఆమె పుట్టిన ఊరు వెళ్ళినట్లు తెలిసింది. వేణుగోపాలరావు అమెరికాలో ఉన్నారు. వారి ఇంటి కింద భాగంలో తమ్మారెడ్డి నిర్మల అనే అమ్మాయి కృష్ణా జిల్లా నుంచి వచ్చి అక్కడ విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుతో తెలుగు తీసుకొని నేను కిందటి డిసెంబర్లో విశ్వవిద్యాలయంలో ఉపన్యాసించడానికి వచ్చినప్పుడు నిర్మలతో ముఖ పరిచయం. ఇప్పుడు ఆ పరిచయం స్నేహంగా మారింది. చిన్న వయస్సులోనే ఎంఏ సాధ్యమైన చురుకు గల అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి కూడా. చదువులో ఉన్న తెలివి వ్యవహారక జగత్తులో ఆ పద్ధతి మంచిదనిపించి ఎంఏలో ప్రథమ వర్గంలో ఉత్తీర్ణై పిహెచ్డి చెయ్యాలని ఆమె అభిలాష. ఉభయలయం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుందాని నిర్ణయించుకున్నాము. ఆ రాత్రి డాక్టర్ కామేశ్వరి ఇంట్లో భోజనం తర్వాత చాలా పొద్దుపోయే వరకు మేమంతా బయట కూర్చొని రాజకీయాలు మొదలైన రంగుల సమ్మేళనం వరకు హిమాలయాల్లో కొన్ని చోట్ల జలపాతాలు తగ్గరగా ఉన్న చోట దాదాపు ఇటువంటి ఘోష కనిపిస్తుంది. అయితే జలపాతం ఘోష కంటే సముద్ర ఘోష కటు. మరో రోజు విశాఖలో గడిపి ఇంటికి రైల్లో ప్రయాణిస్తుండే మధ్యాహ్నం వేళ మేఘాలు కమ్మి వర్షించాయి. ఆయన తర్వాత గుడిసులో మెడలో వేసుకున్న పురుషులను చూస్తే సహించరానిదిగా ఉంటుంది. ఆయనకు నాకు మాటలు కలిసాయి. పిఠాపురం రాజ కుటుంబ పూర్వపు ఘనతను గురించి, ఇప్పుడున్న దుర్భర స్థితిని గురించి చెప్పుకుపోతున్నాను. నేను వింటున్నాను. కిటికీ నుంచి బయటకు వర్షపు ధార చూస్తున్నాను. ఆయన గమనించలేదు. ఇంటికి తిరిగి వచ్చాక కొన్ని చిత్రాలు రచించాలనే అభిలాష బలీయమని. అటువంటి చిత్రాలు ఎక్కువ వాస్తవికత. నేను చిత్రించే వ్యక్తిగా స్మృతి నా చిత్రాలను మాధ్యమం ఎక్కువగా నీటి ప్రకృతి దృశ్యాలని, ప్రధానాలు, నీరు, కొండ, హేమంత దృశ్యం ఒకదాని పెద్ద సైజులో చిత్రించారు. హేమంత ఋతువులో ఉదయాన జమగు సమరపు మసకబారిన అరుణ గగనానికి అడ్డంగా చాలా చెట్లు నిలిచి ఉంటాయి. శీత ప్రభాత అస్పష్ట పొగమంచు ఆవరించి ఉంటుంది. వాటిని హేమంత ప్రభావం, నిసర్గ శోభ అందులో రూపం పొంది. ప్రకృతి చిత్రాలు ప్రాదేశిక చిత్రాల కంటే వాతావరణాన్ని చిత్రించడం కష్టం. వాతావరణం అనేది రూపం లేని ఆధారం. దాని ప్రకృతిలో గుర్తించడం సులభమే కానీ
చిత్రంలో తీసుకురావటం సులభం కాదు. ఆ 2 చిత్రాలు కూడా అర్ధ చిత్రం. 3వ చిత్రం నిలువుగా గీశారు. సంధ్యాకాలంలో ఒక నీల శిఖరం సన్నగా ఎత్తుగా నిలిచి ఉంటుంది. ఈ బ్రహ్మాండానికంతటికి పహరా ఇస్తున్నట్టుగా నేను రచించిన చిత్రాలు నాకు బాగున్నట్టు తటస్థపడ్డాయి. రాజమండ్రి వాళ్ళు వెళ్ళి ఏలూరులో సుప్రసిద్ధ చిత్రకారుడు మొక్కపాటి కృష్ణమూర్తి గారింటికి వెళ్ళారు. నాతో పాటు వారింటికి కనకరామ బ్రహ్మం కూడా వచ్చారు. ఫలాని రోజున ఫలాని బండిలో వస్తున్నానని ముందే రాశాను. వాటన్నిటికీ విపరీకరిస్తూ మధ్య మధ్య తన పూర్వ చిత్రాలు ఎప్పటి చిత్రాలు చూపారు. మొక్కపాటి రచించిన మొత్తం చిత్రాలు చూసే అవకాశం ఆ రోజు జరిగింది. భారతీయ చిత్రకళ అనబడే బెంగాల్ సంప్రదాయం మొదలు ఆధునిక విధానం వరకు అన్ని విధాలైన చిత్రాలు రచించాడు. వాటిలో పడవవాళ్ళు పాట, రోడ్డు మీద నిద్రాజీవులు, రోడ్డు నిర్మాతలు అనే చిత్రాలు చాలా గొప్ప. వీటిలో మూలంగా తీర్చిన ఆ రచన, డయాగ్రల్ కాంపోజిషన్, ఆ కుంచ పోకడ, ఆ వర్ణ వైచిత్యం అతి మనోహరం. కంటికి కనిపించని వస్తువు కానీ, పశువును కానీ, పక్షిని కానీ దేన్ని పోనీయలేదు మొక్కపాటి. అన్ని కమనీయ రూపాలు ఆయన స్కెచ్ పుస్తకాల్లోకి ఎక్కాయి. ఏలూరు నుంచి ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ కొన్ని చిత్రాలు రచించా. అది వరలో శుద్ధ ప్రకృతి దృశ్యాలు, వాటిలో మానవాకృతి లేకుండా వేసిన. ఇప్పుడు చిత్రించిన దృశ్యాలు ఎక్కడైనా అస్పష్ట రూపంలో చిన్న చిన్న మానవాకృతిని చూపి, ఆకుపచ్చని పచ్చిక బయల్లో ఒక ఎర్ర చీరతో ఉన్న స్త్రీను, సంధ్యారాగం లోని అరుణ వర్ణాల మధ్య ఆకుపచ్చ వస్త్రం ధరించిన ఒక వ్యక్తిను ఉంచడం ప్రారంభించి, ఒక ఎత్తైన పర్వతం కింద మైదానంలో ఒక చిన్న మానవమూర్తిని చేసిస్తే ఆ పర్వతం ఎత్తు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అంత ఎత్తైన పర్వతం ఆ వ్యక్తి ఎంతో అప్రాముఖ్యంగా కలదు. నేను ఉత్తరాలు రాసే వాళ్ళందరికీ ఉత్తరాలు నా కార్డు సైజు చిత్రాల నుంచి పంపడం అలవాటైంది. యువ చిత్రకారుడు, నవచిత్రకారుడు ఎస్పి రామారావు మద్రాసు నుంచి పాస్టల్ రంగులు పంపేవాడు. పాస్టల్ రంగులతో వేసిన చిత్రాలు చాలా సున్నితంగా ఉండి లాంటి టెక్స్చర్ మృదుల కాంతుల్లో బాగుంటాయి. రామారావు పంపిన పాస్టల్ రంగులతో మొదటిసారిగా గుల్మొహర్ చెట్టు చిత్రించి, ఆకులేని పెద్ద మొదలు చెట్టును నిప్పు కణికలలాగా దగ్గలాడి రక్తవర్ణపు పూలు చాలా అందంగా వచ్చి, గుల్మొహర్ మనవారు సీమ గంగేడు అని అంటారు. పూలగట్టను చిత్రించడంలో ప్రధానంగా 2 విధానాలున్నాయి. ఆకులేని చెట్టున పువ్వు వివరాలు తెలియకుండా మొత్తం పూలను చిత్రించి, 2వ విధానంలో ఎక్కువ పువ్వులు లేకుండా అక్కడక్కడ పువ్వులు ఉండేటో చిత్రించడం. నేను చిత్రకారుడిగా మారాక జీవితానికి, చిత్రకారుడికి మారక ముందున్న జీవితానికి తారతమ్యం ఏమిటా అని ఆలోచించా. చిత్రకారుడిగా మారక ముందు ఇతరుల చిత్రాన్ని చూసి ఆనందించేవాడు. చిత్రకారుడయ్యాక అది తగ్గి చదవటం, రాయటం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది తగ్గి అప్పుడు అది ప్రతి విషయాన్ని ఆలోచనతో చూశాడు. ఇప్పుడు ప్రతి విషయాన్ని రంగుల్లో చూస్తూ నన్ను ఇతరులకు పరిచయం చేస్తూ నన్ను గురించి మిగతా విషయాలన్నీ ఆయన చిత్రకారుడు కూడా అని చెప్పడం నాకు నచ్చేదిగా. చిత్రకళ కన్నా, చిత్రకారుల కన్నా ఎంత అభిమానం ఉన్నా నన్ను చిత్రకారుడు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. చిత్రకారుడు అనిపించుకోవటంలో ఇష్టం లేని ఇక చిత్రాలు వేయటం ఎందుకయ్యా, మా బుర్ర తినడానికి అని అనిపిస్తుంది. ఇందులో కొంత యథార్థం లేకపోతే మన దేశపు సాంఘిక జీవితంలో, సాంస్కృతిక జీవితంలో రచయితకు చూపబడే విలువ చిత్రకారునికి చూపరు అని పరిచయం చేస్తే, ఆయన చిత్రకారుడు అని నన్ను ఇతరులకు పరిచయం చేసే దానికంటే ఆయన చిత్రాలు కూడా
చేస్తాడు అని పరిచయం చేస్తే బాగుండు. నేను చిత్రకారుడు అయిన తర్వాత మా చిన్న ప్రకృతి చిత్రాన్ని పాత మిత్రులై గొప్ప కళాకారులకు ప్రొఫెసర్ ఓసి గంగూలీ, ప్రిన్సిపాల్ అసిత్ కుమార్ హాల్దార్ మొదలైన వారు చూసి ఆనందించినట్లు ఉత్తరాలు. గంగూలీ సలహా ఏమంటే, భారతీయ పద్ధతిలో నా ప్రకృతి చిత్రాలు భారతీయ విధానంలో ప్రకృతి దృశ్యాలు వెయ్యాలంటే చాలా కష్టపడి నిజానికి ప్రాచీన భారతీయ చిత్రకారులు శుద్ధ ప్రకృతి చిత్రాలు చిత్రించిన నిదర్శనాలు చాలా తక్కువ. భారతీయ పద్ధతిలో కానీ పాశ్చాత్య పద్ధతిలో అని కానీ దూర ప్రాచ్య పద్ధతిలో అని కానీ నేనేమి నియమాలేం పెట్టుకోవాలి. నేను చిత్రించే విధానం ఏ దేశాంది కాదు, నాది మాత్రమే అంటే అహంకారం అవుతుందేమో. నాది అనే విధానం ప్రతి వాళ్ళకి అయినా అది వారిది మాత్రమే కాదు, వారిది వీరిది. ఏ విధానం ఎవరి స్వంతం కూడా కాదు, ఇతరులది కాదు. ప్రతి వారి విధానంలో వారిది కొంత, ఇతరులది కొంత ఉంటూనే ఉంటుంది. సృష్టి అంతా మిశ్రమమే. రేపు జీవితం దుఃఖం అనే విషయం 31 దాని గురించి తెలుసుకోండి.